ఇప్పుడే నీ గురించి ఇంట్లో డిస్కషన్ అయింది రాము. అవునా? ఎందుకు రానమ్మా, ఏమైంది? అమ్మ నువ్వు కనబడతావులని బాధపడుతుంది. అప్పుడే అన్వేష్ బావను అన్నయ్య వచ్చింది. ఏమంటారు రానమ్మా మరి వాళ్ళు? నీకు ఇక్కడ పనిచేసుడు ఇష్టం లేక వెళ్ళిపోయినావు అనేసి కవర్ చేస్తారు వాళ్ళు. అగో చూసినావా రానమ్మా, వాళ్ళు ఎట్లా అబద్ధాలు ఆడతాళ్ళు? అవును రాము, వాళ్ళు ఏమంటారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేస్తా అని చెప్పిన భయపడ్డారు వాళ్ళు. అవునా రానమ్మా, మరి ఎట్లా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది రాము, ఏమైనా సరే ఇవాళ సాయంత్రం వెళ్ళిపోవడమే. సరే రానమ్మా, సాయంత్రం పోదాం. నేను అట్లనే సురేష్ అన్నతో కూడా మాట్లాడినా. అవునా రాము, సురేష్ అన్న ఏమంటాడు మరి? సురేష్ అన్న మనకే సపోర్ట్ ఉన్నారు రానమ్మా, మీరు మంచిగా పెళ్లి చేసుకుంటారా, మీరన్నా హ్యాపీగా ఉంటారని అంటాడు. సరే రాము, ఇక్కడ అన్వేష్ బావేమో బంగారం షాపింగ్ అని ఏదేదో మాట్లాడతాడు. సరే రానమ్మా, ఎక్కువసేపు ఫోన్ కూడా మాట్లాడద్దు, మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. మనం సాయంత్రం మాట్లాడుకుందాం ఇక. ఓకే రాము, నేను ఏ విషయమైనా నీకు కాల్ చేసి చెప్తా, జాగ్రత్త. సరే రానమ్మా.